ఏ జర్నలిస్ట్ అయినా అదే పని చేస్తాడు, ప్రజల కోసమే పని చేయాలి. లేకపోతే జర్నలిజం వదిలేసి మీలాగా ఈ అడ్డమైన పోస్టులు పెట్టుకుంటా ఎవడన్నా డబ్బులు ఇస్తే తీసుకోవాలి. నువ్వు చేసేది అడ్డమైన అడ్డగాడి పనే నువ్వు చేసేది. నువ్వేం పొడుస్తున్నాను నువ్వేం అనుకో. ఎంత సిగ్గులేదు శివారెడ్డి నీకు. నువ్వేం పీకి కట్టలు కడుతున్నా పొడుస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు, నీ అంతకు నువ్వు అనుకుంటున్నావు అంతే. నేను బూతులు మాట్లాడుతున్నాను, అది మీకు ప్రాబ్లం అయిందా? లా భాష, రా భాష, మూ భాష, జీ భాష మాట్లాడమంటారా? ఆ భాష మాట్లాడు. ఎవరు మాట్లాడుతారు? నీకన్నా పెంట తినతోడు ఎవడు జర్నలిజంలో ఎవడు లేడు. కోపం వస్తే మాట్లాడతారు, అప్పుడప్పుడు మాట్లాడతారు. కానీ ప్రతిరోజు 5 వీడియోలు 6 వీడియోలలో నువ్వు డైరెక్ట్ ఇట్లా పెంటకెగవాడే పెట్టుకుంటావు నోట్లో, నీకు అది తెలుస్తలేదు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇట్లాంటి కుక్కలను కంట్రోల్ చేసుకోండి. మీ పీడియం కుక్కలను మీరేమన్నా బాగు చేస్తే జనాలకి దాని గురించి ప్రచారం చేసుకోవాలి. కుక్క అని ఎందుకన్నావు? నువ్వు జర్నలిస్ట్ ఎవడు కుక్క? షేర్ చేస్తే కుక్కనా? నువ్వు వీక్తున్నది ఏంది? నువ్వు గజ్జి కుక్కవు, నువ్వు రోజు అశుద్ధం తినే కుక్కవు. నువ్వు ఈ అడ్డమైన పోస్టులు పెడితే అది వేరే లాకుంటది. ఈయన షేర్ చేస్తాడు, ఈయన ఒక్కటి షేర్ చేసాడు కాదు, ఇంకా చాలా మంది షేర్లు రకరకాల తలకాయ ఉన్నాడు, కడుపుకు అన్నం తిననోడు, వీళ్ళందరూ షేర్ చేస్తారనమాట. వాళ్ళందరూ చెప్పేది ఒకటే. నేనేమంటున్నా అంటే కలుపుకి అన్నం తినడు అంటే ఎట్లా షేర్ చేసినా? మరి నువ్వు షేర్ చేయకుండా పోతున్నాయని నీ షేర్ చేసిన వాళ్ళు కడుపుకి అన్నం తింటారా? ఏం తింటారు? ఇంకా 2-3 గాడిదలు ఉన్నాయిగా, ఆడి గాడిదలు మగ గాడిదలు కొన్ని ఉన్నాయి కదా, వాళ్ళవి కూడా షేర్లు 100,000 చేస్తారు కదా. వాళ్ళు ఏం తింటారు? షేర్ చేస్తారంతా కడుపుకి అన్నం తింటారా? ఇంకేమన్నా తింటారా? అయితే నీకు ఎందుకు మంటలేసింది? నీ ఇల్లు ఉంది హైడ్రా గులగొట్టిందంటే మంటలేసిందా? నువ్వు చెప్పేది ఏంది? రోజు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీది మాత్రమే చేయాలనా? ఒక్కటన్నా మీరు ఇంతమంది కలిసి వచ్చారు కదా, ఏం ఆరోపణ చేసారు మీరు? ఏంది మీరు ఏమైందని మీరు చెప్పరు? షేర్ చేసితే కేసు పెడతారు. మీరు షేర్ చేసిరు. ఏం షేర్ చేసిరంట? ఈయనకి ఇల్లు ఉంది హైడ్రా కూర్చుందని చేసిరంట. ఇది నేరమా? కాంగ్రెస్ వాళ్ళు చెప్పే వార్తలు ఏవి నమ్మకండి, అవన్నీ అబద్ధం. నేను ఇక్కడ అవుతుంది నేను అనుకోను. దీని మీద ఇంకా చాలా ముందు చాలా కథలు పడతారు, చాలా స్టోరీలు చెప్తారు. కానీ ఏవి నమ్మకండి. ఏమైనా ఉంటే మెయిన్ మీడియాలో వస్తుంది, నాలాంటి ఛానల్లో వస్తుంది, నిజం బయటపడుతుంది. మెయిన్ మీడియాలో వస్తుంది, నాలాంటి ఛానల్లో వస్తుంది, టీ న్యూస్ లో వస్తుంది, ఇంట్లో వస్తుంది అని చెప్పు. నువ్వే పెద్ద బడవాది కాదు. నువ్వు చెప్పేదే పచ్చి అబద్ధాలే. దానికి పెట్టి మసి ఊసి రాకుతా ఉంటాడు. ఓరి బాబో, ఈయన నిజమైన సుతపుసం అనుకుంటున్నావు నువ్వు. ఈ సోషల్ మీడియాలో ఇట్లాంటి లత్కోర్ పోస్టులు చేసిన వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. ముందు సస్పెక్ట్ షీట్, తర్వాత రౌడీ షీట్. అది ఫస్ట్ నీ మీదనే ఓపెన్ కావాలి. ఇది ఫస్ట్ నీ మీదనే ఓపెన్ అయితే. అట్లయితే లత్కోర్ మాటలు మాట్లాడే, అబద్ధాలు మాట్లాడే లత్కోరి నువ్వు కాబట్టి నీ మీద చేయాలి ఫస్ట్. ఆ రౌడీ షీట్ ఏదైనా ఓపెన్ చేయాల్సి వస్తే ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో నీ మీదనే చేయాలి. ఇప్పుడు కానీ అప్పుడు కానీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావే. కానీ మేము కేసీఆర్ పీక్ స్థాయిలో ఉన్నప్పుడే మాట్లాడినాం. బొచ్చు ఉంటుంది కదా, ఇట్లా ఊసిపోయింది కొంచెం, నీది మొత్తం పోయింది. తాను ఏం లేదు. నువ్వు ఉన్నకాడికి ఇంటికెళ్ళి రోజు వీక్కున్నా నువ్వు వీకేది ఏమి ఉండదు. అంతవరకు వస్తుంది. నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడుకుంటేనే మళ్ళీ అయితే ఇంకా మీ ప్రభుత్వం వస్తుంది, మీ ప్రభుత్వం చేస్తే నువ్వు ఏమైనా చేస్తావు అనుకుంటున్నావా? ఇట్లా నీ బెదిరింపు ఏంది, నీ కత్తి ఏంది, నాకు ఏం అర్థమైతలేదు. నీ వల్ల నేను చెప్తున్నా, నువ్వు ఒల్లి నీ నెత్తి మీద ఉన్న 2-3 ఎంటికలు ఊసిపోతాయి తప్ప నువ్వేం పీకలేవు. నీ వల్ల ఏం కాదు. ఇలా టైం పాస్కు తమాషకు చూస్తున్నారు. నువ్వు వ్యూస్ చూసినంత వ్యూస్ చూసి డబ్బులు మురిసిపోకు. నీ వల్ల ఏంది కాదు. అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళకైనా మునగడవా నువ్వు? తీసుకున్నా తీసుకోకపోయినా నువ్వు ఉంటావు భూమి మీద, మేము ఉంటాం, పోలీసులు ఉంటారు. ఎప్పుడు దినం ఇట్లే ఉండదు. దినం ఇంకోలాగా వస్తుంది. ఇంకో అతను ఈ పర్సన్ ఏమైనా ఉంటే మీ గవర్నమెంట్ ఏమైనా బాగా చేసింది జనాలకి చెప్పుకోండి. అది చెప్పడానికి మీ దగ్గర మెయిన్ మీడియా ఉంది, చాలా సోషల్ మీడియాలో కొన్నారు. అంటే నువ్వు జర్నలిస్టు అంటే మీ గవర్నమెంట్ అంటున్నావు. మీ గవర్నమెంట్ ఏంది, మా గవర్నమెంట్ ఏంది? అంటే నీకు వేరే గవర్నమెంట్ ఉందా? ఏం మంచి చేయట్లేదు అంటే నీకేం కనబడతలేదా? వాళ్ళు చెప్తున్నారు ఓకే మంచి చేసింది ఉంటే అంటే మంచి చేసింది నీకు కనబడతలేదా? నీ కళ్ళకి ఏమైనా అయిందా? పొరలు వచ్చినాయా? నీ చెవులలో ఏమైనా పెట్టుకున్నావా? లేకుంటే బుద్ధి మందగిచ్చిందా? ఈ దేశంలోనే టాపెస్ట్ పథకాలు అమలు చేస్తున్నాడు రాష్ట్రం సన్నాసి. ఈ దేశంలోనే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అప్లకుపోయిన రాష్ట్రాన్ని, దివాలాగా వచ్చినటువంటి రాష్ట్రాన్ని ఇలా అన్ని రకాలుగా ముందుగా తీసుకుపోతున్నటువంటి విషయం కనబడతలేదా నీ కళ్ళకు? ఒక పాపాల పుట్టను, ధరణి అన్నటువంటి పాపాల పుట్టను సరి చేస్తున్న సంగతి కనబడతలేదా నీకు? కనబడతలేదా? రాష్ట్రం మొత్తం అవినీతిమయంలో ముంచితే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ముఖ్యమంత్రులతో సహా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఫామ్ హౌస్లకు ఎగబడి అడ్డగోలుగా దోపిడీ చేస్తే ఇలా సెట్టింగ్ అయితే ఉన్నది కనబడతలేదా? కుటుంబ పాలన కనబడలేదా? ఏమన్నా మంచి చేస్తాను సిగ్గుండాలి నీకు. ఇలా కేసీఆర్ ఏం చేసిండు తెలుసా? కాస్తు కాలం లేకుండా చేసిండు. దొరలకు భూములు కట్టిపెట్టిండు. మళ్ళీ వెనకటి రోజులు తీసుకొచ్చిండు. దున్నెతోని భూమి ఎవడైతే సేద్యం చేసాడో వాని భూమి ఇవ్వాలన్నటువంటి విధానాన్ని కాలరాసి దొంగలకు పాస్బుక్లు ఇచ్చి కొన్ని లక్షల ఎకరాల భూమిలో ధరను తీసుకొచ్చి నాశనం చేసినటువంటి సన్నాసులు. నీకు అది కనబడతలేదా? నీకు మంచి చేస్తున్నది కనబడతలేదా?
చెడు ఏం చేస్తున్నాడు చెప్పు. రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళు ఆపరేట్ చేస్తారు. నువ్వు అన్నో ఎక్కడో కూర్చొని ఈ అడ్డమైన పోస్టులు పెడితే అది వేరే లాక్కుంటది. తీసినాం, నీకు సంబంధించిన డాటా కూడా చాలా ఉంది. నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ ఏం డాటా ఉంది గుర్తుపెట్టుకో. ఇవన్నీ అయిపోదు. ఉత్తగా పోస్ట్ చేసినాం, వదిలేసినాం. వాడెవడో పోస్ట్ చేసినాడు, వీడెవడో పోస్ట్ చేస్తాడు, వీడెవడో షేర్ చేస్తాడు. ఈయన పేరు ఏం పేరు? నీలం ముదిరాజ్ అంట. ఈయన షేర్ చేస్తాడు. ఈయన ఒక్కడు షేర్ చేస్తాడు కాదు, ఇంకా చాలా మంది షేర్లు రకరకాల తలకాయ ఉన్నాడు, తలకాయ ఉన్నాడు, కడుపుకు అన్నం తిననోడు, వీళ్ళందరూ షేర్ చేస్తారనమాట. వాళ్ళందరూ చెప్పేది ఒకటే. నేనేమంటున్నా అంటే కలుపుకి అన్నం తినడు అంటే ఎట్లా షేర్ చేసినా మరి నువ్వు షేర్ చేయకుండా పోతున్నాయండి. నీ షేర్ చేసిన వాళ్ళు కడుపుకి అన్నం తింటారా, ఏం తింటారు? ఇంకా 2-3 గాడిదలు ఉన్నాయిగా, ఆడి గాడిదలు మగ గాడిదలు కొన్ని ఉన్నాయి కదా, వాళ్ళవి కూడా షేర్లు 100,000 చేస్తారు కదా. వాళ్ళు ఏం తింటారు షేర్ చేస్తారంతా? కడుపుకి అన్నం తింటారా, ఇంకేమన్నా తింటారా? అయితే నీకు ఎందుకు మంటలేసింది? నీ ఇల్లు ఉంది హైడ్రా గులగొట్టిందంటే మంటలేసిందా? ఓహో అట్లయిందా? అక్కడ మంటమంతుందా నీకు? అంతేనా, ఇంకేమైనా చేసిరా? నువ్వు చెప్పేది ఏంది? రోజు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీది మాత్రమే చేయాలనా? ఎంత సిగ్గులేదు శివారెడ్డి నీకు. నేను ప్రజల ఏ జర్నలిస్ట్ అయినా అదే పని చేస్తాడు. ప్రజల కోసమే పని చేయాలి, లేకపోతే జర్నలిజం వదిలేసి మీలాగా ఈ అడ్డమైన పోస్టులు పెట్టుకుంటా ఎవడన్నా డబ్బులు ఇస్తే తీసుకోవాలి. నువ్వు చేసేది అడ్డమైన అడ్డగాడి పనే నువ్వు చేసేది. నువ్వేం పొడుస్తున్నాను, నువ్వేం అనుకోకు. నువ్వేం పీకి కట్టలు కడుతున్నా పొడుస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు, నీ అంతకు నువ్వు అనుకుంటున్నావు అంతే. 2 మాటలు పెట్టి ఇల్లు ఎట్లా కూలగొడతారు, అది ఎట్లా కూలగొడతారు అన్నంత మాత్రమే నువ్వు పొడుస్తున్నావు అనుకుంటున్నావా? అది జర్నలిజం. నువ్వు జర్నలిజంలో ఉన్నాను నువ్వు అనుకుంటున్నావా? జర్నలిజం చదివితే జర్నలిజం అనుకుంటున్నావా? ఇది కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియానే మీకు దిక్ అయింది. మీరు చాలా విషయాలు చెప్పారు దాని గురించి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా మాట్లాడితే నేను బూతులు మాట్లాడతాను, అది మీకు ప్రాబ్లం అయిందా? లా భాష, రా భాష, మూ భాష, జీ భాష మాట్లాడమంటారా? ఆ భాష మాట్లాడేది ఫీల్ అవుతున్నారా? నేను మంచి మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటే ఆ భాష మాట్లాడు. ఎవరు మాట్లాడుతారు? నీకన్నా నేనేమంటున్నానంటే నీకన్నా పెంట తినతోడు ఎవడు జర్నలిజంలో ఎవడు లేడు. కోపం వస్తే మాట్లాడతారు, అప్పుడప్పుడు మాట్లాడతారు. కానీ ప్రతిరోజు 5 వీడియోలు 6 వీడియోలలో నువ్వు డైరెక్ట్ ఇట్లా పెంటకెగవాడే పెట్టుకుంటావు నోట్లో. నీకు అది తెలుస్తలేదు. నువ్వు అనుకుంటున్నావు ఇంకేమో అనుకోని. నువ్వు మళ్ళీ ఏమనుకుంటున్నావు? మూతి తుడుచుకొని అబ్బో నేను ఎంత మంచిగా మాట్లాడుతున్నాను నువ్వు అనుకుంటున్నావు. తెలియదు అనుకోకు. అనవసరంగా ఇలా నీ మీద ఈ హైడ్రా ఇల్లు కూడా కొట్టిందంటేనే ఇంత మంతున్నా నీకు. చెప్పు ఇక మాట్లాడు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇట్లాంటి కుక్కలను కంట్రోల్ చేసుకోండి. మీ పీడియం కుక్కలను మీరేమన్నా బాగు చేస్తే జనాలకి దాని గురించి ప్రచారం చేసుకోమని చెప్పి మీ డబ్బులు నేనేమంటాను అంటే ఇలా నేను ఇంతకుముందు లైవ్ పెట్టిన, లైవ్లో సౌండ్ కరెక్ట్ రాలే. గర్రమని ఆ సౌండ్ వచ్చి వాయిస్ గట్టిగా వస్తుంది, బౌల్డ్ వస్తుంది. అది పక్కన పెట్టేస్తే కుక్క అని ఎందుకన్నావు నువ్వు జర్నలిస్ట్? ఎవడు కుక్క? షేర్ చేస్తే కుక్కనా? నువ్వు వీక్తున్నది ఏంది? నువ్వు గజ్జి కుక్కవు. నువ్వు రోజు అశుద్ధం తినే కుక్కవు. నువ్వు నీ అంతలో నువ్వే ఈపు తరుచుకుంటున్నావు. రేవంత్ రెడ్డి గారు ఈయన ముఖ్యమంత్రితోనే అదే అయిపోయాడు. ఈయన మాట్లాడు. జనాల మీద పడి వచ్చే డబ్బులను జనాల కోసమే ఉపయోగించండి. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు ఇది తెలంగాణ జనాల మీద వచ్చే డబ్బులు జనాల కోసం ఉపయోగించకపోతే మరి దేనికోసం ఉపయోగిస్తారు? కళ్ళు కనబడుతున్నాయా? పిచ్చెక్కిందా నీకు? ఎవరి కోసం ఉపయోగిస్తారు? తీసి అన్నాసి నీకు ఏమని తెలుస్తుంది? నేను అడుగుతున్నా. నేను లబోదిబ్బమని ఇలా నేను పాండింగ్ ప్రయత్నం చేస్తే ఎవడు కూడా నాకు ₹1 ఇచ్చినోడు అంటే పార్టీ నుంచి ఇచ్చి ఈ పని చేయమని ఎవడని ఉంటే నాకు చూపి. నేను టెక్నికల్గా కొన్ని ఇన్స్టిట్యూట్ నేను లాస్ అయ్యి పెద్ద ఎత్తున లాస్ అయ్యి పెట్టుబడులు పెట్టి ఎక్కడ ఆగిపోతే వితౌట్ స్క్రీన్ పని చేస్తున్నాం మేము. వితౌట్ స్క్రీన్ కూడా లేదు. అన్నీ ఉంటే నువ్వు తట్టుకోలేవు. పైసలే వండుకో ఇస్తున్నట. ఇంతకు మొదలు కాంగ్రెస్ సోషల్ మీడియా ఒకసారి అంత పెద్ద అందరు కలిసి ఒకసారి మీటింగ్ పెట్టుకోరు. రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు అని చెప్పి అడ్డగోలు తిట్టారు సోషల్ మీడియాను పట్టించుకుంటలేడు. మేము పనిచేసినాము, పార్టీకి పనిచేసినామని చెప్పి ఒక హోటల్లో కూర్చొని అందరు ఎగబడ్డరు. పైసలు ఇస్తున్నాడు ఈ సన్నాసి మాట్లాడుతున్నాడు. షేర్లు కొడితే ఇలా మీ వీడియోలు షేర్లు కొట్టేటోళ్ళు ఏం తింటుర్రు? సోషల్ మీడియా అఫీషియల్ అంట. కాంగ్రెస్ వాళ్ళు ఇట్లాంటివి ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే ముందు మీరు కూడా చాలా విషయాలు చూడాల్సి వస్తుంది. తారా చౌదరి కేసు తీయాల్సి వస్తుంది. నేను బల్బు చూడు, ఇంకా చాలా ఉంటాయి విషయాలు. నేనేమన్నా నువ్వేమో తారా చౌదరి ఏంది నాకు అర్థం కాలే. తారా చౌదరి కేసే నువ్వు ఆ తారా చౌదరి అప్పుడు నువ్వు డోర్లకాడ ఆఫీస్ బాగా పనిచేసినావా అందులో, లేకుంటే నువ్వే ఎన్నుకోండి నడిపినావా? ఏం జరిగింది? తారా చౌదరి ఏంది అంటే నువ్వు తారా చౌదరి కేసు తీయాల్సి వస్తుందట. వీరికి పిచ్చెక్కిందా?
కుక్కలు నక్కలు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఈయన ఇంకా కొంతమంది సీనియర్ జర్నలిస్టులు వచ్చారు, వీళ్ళంతా బీఆర్ఎస్ జర్నలిస్టులు, వీళ్ళందరూ ఉండబోయి నీతులు మాట్లాడుతారు. వీళ్ళు 10 ఏళ్ళు ఏం చేశారు? అదే అవినీతి కుక్కల ఇక మాట్లాడదు. నేను వాళ్ళ మూతులు నాకిరు వీళ్ళు. ఎక్కడ పర్సనల్ అటాక్ చేయదలుచుకోలేదు. ప్రొఫెషనల్ గా నువ్వు చేస్తున్నది ఏంది మరి? నేనేమో పర్సనల్ అటాక్ కాదు, నువ్వు చేస్తున్నది అదే పని. నువ్వు కాదు అన్నంత మాత్రాన కాదు, నువ్వు చేస్తున్నది ఆ పని. నేనేమో చెప్పు మాట్లాడా. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ కోసమే. తెలంగాణ అంతే అంతే. రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ తెలంగాణ కోసం మా జర్నలిజాన్ని ఉపయోగిస్తాం. ఇట్లాంటి అనవసరంగా చిల్లర కథలు చేసి ఇంకా పోలీసులు మా వాళ్ళే ఉన్నారు, ఏం చెయ్యరు, పలానా మినిస్టర్ తో ఫోన్ చేపిస్తా, ఇవాళ చేపిస్తావు, రేపు చేపిస్తావు, ఇంకో 2-3 ఏళ్ళు చెప్పి పలానా మినిస్టర్తో ఫోన్ చేపిస్తా, పోలీసులు మా వాళ్ళే ఉండరు, మా ఇంటి వాళ్ళు ఉన్నారు అని నీకు ఎవరని చెప్పిరా? నువ్వు ఊహించుకుంటున్నావా? ఎట్లా చెప్పు. ఒక్కటన్నా మీరు ఇంతమంది కలిసి వచ్చారు కదా, ఏం ఆరోపణ చేసారు మీరు? ఏంది మీరు? ఏమైందని మీరు చెప్పరు? షేర్ చేస్తే కేసు పెడతారు మీరు. షేర్ చేస్తే అమ్మా అయితే షేర్ చేసిరు. ఏం షేర్ చేసిరంట? ఈయనకి ఇల్లు ఉంది, హైడ్రా కూర్చుందని చేసిరంట. ఇది నేరమా? ఇంకేందో చెప్పు. నా తర్వాత ఏం చూపిస్తారు ఫోన్లు మిమ్మల్ని అప్పుడైనా సరే మీ కేసులు నేను వెంటాడతా. అంటే మొన్న ఒక మెమో ఇచ్చింది అన్న చెప్పారు. ఏంది మెమో? అన్ని పోలీస్ స్టేషన్లకు ఈ సోషల్ మీడియాలో ఇట్లాంటి లత్కోర్ పోస్టులు చేసిన వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. ముందు సస్పెక్ట్ షీట్, తర్వాత రౌడీ షీట్. అది ఫస్ట్ నీ మీదనే ఓపెన్ కావాలి. ఇది ఫస్ట్ నీ మీదనే ఓపెన్ అవుతుంది. అట్లయితే లత్కోర్ మాటలు మాట్లాడే, అబద్ధాలు మాట్లాడే లత్కోర్ నువ్వు కాబట్టి నీ మీద చేయాలి ఫస్ట్. ఆ రౌడీ షీట్ ఏదైనా ఓపెన్ చేయాల్సి వస్తే ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో నీ మీదనే చేయాలి. నువ్వేమనుకుంటు నేను లకారం తిట్లే, పికారం తిట్లే, నేను మాట్లాడేది ఎవరికి అర్థం కాదనుకుంటున్నావా? ఇట్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు చెప్పేవాళ్ళు, ప్రభుత్వం చేసే తప్పులను జనాలకు చెప్పేవాళ్ళు, జనాల తరఫున మాట్లాడే జర్నలిస్ట్ మీద కాదు వాడాల్సింది. ఇట్లాంటి వావి వరుసలు లేని కుక్కల మీద వాడాలి. వావి వరుసలు లేని ఈ పోస్టులు చేస్తున్నారు కదా సోషల్ మీడియాలో, వాళ్ళ మీద ఈ మెమోలో ఉన్న రౌడీ వరుసలు లేని ఈ పోస్టులు చేస్తున్నారు కదా సోషల్ మీడియాలో, వాళ్ళ మీద ఈ మెమోలో ఉన్న రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. ఒక 3 ఏళ్ల తర్వాత ఎట్లా అయ్యేది అవుతుంది. బట్ జాగ్రత్తగా ఉండాలి అందరికి. అంటే 2-3 ఏళ్ల తర్వాత అయ్యగాడు చాలా పెద్ద పని మీదనే ఉన్నాడు. నేనేమన్నా శివారెడ్డి, ఇప్పుడు కానీ అప్పుడు కానీ నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావే కానీ మేము కేసీఆర్ పీక్ స్థాయిలో ఉన్నప్పుడే మాట్లాడినాం. బొచ్చు ఉంటుంది కదా, ఇట్లా ఊసిపోయింది కొంచెం, నీది మొత్తం పోయింది, తాను ఏం లేదు. నువ్వు ఉన్నకాడికి ఎట్టుకెళ్ళి రోజు వీక్కున్నా నువ్వు వీకేది ఏమి ఉండదు. అంతవరకు వస్తే నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడుకుంటేనే మళ్ళీ అయితే ఇంకా మీ ప్రభుత్వం వస్తుంది, మీ ప్రభుత్వం చేస్తే నువ్వు ఏమైనా చేస్తావు అనుకుంటున్నావా? ఇట్లా నీ బెదిరింపేంది, నీ కత్తి ఏంది, నాకు ఏం అర్థమైతలేదు. నీ వల్ల నేను చెప్తున్నా, నువ్వు ఒల్లి నీ నెత్తి మీద ఉన్న ఆ 2-3 ఎంటికలు ఊసిపోతాయి తప్ప నువ్వేం పీకలేవు. నీ వల్ల ఏం కాదు. ఇలా టైం పాస్కు తమాషకు చూస్తున్నారు. నువ్వు వ్యూస్ చూసినంత వ్యూస్ చూసి డబ్బులు మురిసిపోకు. నీ వల్ల ఏంది కాదు. అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళకైనా మునగడవా నువ్వు? నీ అంతలో నువ్వు రెచ్చిపోకు. అంత సీన్ ఏం లేదు నీకు. ఇన్ఫర్మేషన్ కేసు చేస్తాం, కోర్టుకు పోతాం, కోర్టు నుంచి వీళ్ళ సంగతి చూస్తాం. కోర్టులో అయితే వీళ్ళు చుట్టాలే ఉండరు. మసిరిపోతున్నాడు మనోడు. ఏం మాట్లాడుతున్నావు సన్నాసి? మీరు నాకు అర్థం కదా. ఏమన్నా ఉందా ఇంట్లో మ్యాటర్? ఏం పాడా మీరు పోలీస్ స్టేషన్ ఎందుకు వెళ్ళి? మీరు ఎవరైనా కత్తి పొడసనికి వచ్చిరా మిమ్మల్ని? ఎవరైనా ఏమన్నారు మిమ్మల్ని? సేల్ చేసిరంట వీళ్ళ మీద. ఈయన ఇల్లు కూలగొడతారా హైడ్రా అన్నారంట, తిట్టిరంట. వీళ్ళందరూ కలిసి పెద్ద పెద్ద జర్నలిస్టులు, రాష్ట్ర స్థాయి తెలంగాణ తెచ్చిన జర్నలిస్ట్ వీళ్ళే అని పోయి పోలీస్ స్టేషన్లో పోయారు. అయినా సరే వాళ్ళు అనుకుంటున్నారు పోలీసులు మా ఊళ్ళని ఉండని. పోలీసులు ఎప్పుడు మీ ఊళ్ళే ఉండరు, సమాజం కోసం పనిచేస్తారు కాబట్టి కోర్టు నుంచి కూడా వీళ్ళ న్యాయ పోరాటం చేస్తా. ఇట్లాంటి నేను ఒక విషయం చెప్పాలనుకున్నా తెలంగాణ ప్రజలకు. ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీకు అందరు తెలుసు, నాలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది తెలంగాణకు బాగు జరగాలని, తెలంగాణకు మేలు కావాలని నీలాంటి వాళ్ళు తెలంగాణ ప్రజల తరఫున ఫైట్ చేస్తూ ఉన్నాం. నేనేమంటే నీలాంటి వాడు అన్నవంటే వాడు పక్క లంగయ్య ఉంటాడు. మరి నీ క్యారెక్టర్ ఏందో నాకు నేనేమంటున్నా అంటే, కోపం మీద మాట్లాడుతున్నారు, సమస్యల మీద మాట్లాడుతున్నారు, కానీ కంటిన్యూస్గా విషం మాత్రమే కక్కేటువంటి కుక్కని ఒకనివే. మళ్ళీ ఈయన ప్రజలను కుక్క అంటాడు, షేర్లు చేసిన వాళ్ళు కుక్కలు అంట. అలా ఫోటోలు చూపిస్తున్నాడు. ఎందుకు వచ్చారు మీరు బయటికి? ఎందుకు పరువు తీసుకుంటారు? నాకేం అర్థం కాలే. ఏమైంది మీకు? తీర్మానం వల్ల జైలు వేసినట్టు జైలు వేసిన సన్నాసి నేను రఘుని ఎత్తుకపోయినప్పుడు ఎత్తుకపోయారా?
మందకృష్ణ అద్దంకి దయాకర్ జైలు వేసినట్టు వేసిరా చెప్పుర్రి. అప్పుల రాష్ట్రంలో అప్పులు కడుతున్నారు. ఇలా కేసీఆర్ తెచ్చిన అప్పులు రేవంత్ రెడ్డి అధికారంలో తీర్పాల్సి వస్తుందా అంటున్నా. అంతే ఇక ప్రభుత్వం సగానికి సగం ఖజానా అటే పోతుంది. ఈ పోరాటంలో ఇట్లాంటి చిత్తకార్తి కుక్కలు వాళ్ళని ప్రోత్సహించే కొద్దిమంది గద్దలు పెద్దలు. నేనేమన్నంటే సేలు చేసిన చిత్తకార్తి కుక్కలు అంటున్నాడు. మరి నేను తిడితే నీకు కోపం రావచ్చు మీ అందరు. కొంతమంది నేనేమంటున్నానంటే నువ్వెందుకు అట్లా గలీజ్ మాటలు మాట్లాడతావు అన్నతో కూడా అభిమానులు ఉంటారు. అభిమానులు కాదు, తెలివైన వాళ్ళు, పెద్దవాళ్ళు, సజెషన్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ మాట్లాడుతున్నాడు కాబట్టి నేను అంటున్నా. నేను మాట్లాడుతున్నా అంటే ఏదన్నా ఒక తీవ్రత, ఒక పనికిరాని వ్యవహారం జరుగుతూ ఉంటే మాత్రమే నేను మాట్లాడతాను. నేను ఉత్తగా మాట్లాడను. వీళ్ళు లేక అదే పని మీద ఉండను. వాళ్ళందరూ ఇట్లాంటివి చాలా క్రియేట్ చేస్తారు. వీళ్ళన్నీ ఫేకే, గుర్తుపెట్టుకోండి. అన్ని ఫేకే, ఎందుకు తెలుగు అన్ని ఫేకేనట. తెలుగులో చూసుకునే సౌకర్యము ఉంది. హారోస్కోప్ ఇట్లాంటి వావి వరుసలు లేని కుక్కల మీద వాడాలి. వాయు వరుసలు లేని కుక్కల లేని ఈ పోస్టులు చేస్తున్నారు కదా సోషల్ మీడియాలో, వాళ్ళ మీద ఈ మెమోలో ఉన్న రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ చేయకపోయినా ఇంకొక 3 ఏళ్ల తర్వాత ఎట్లా అయ్యేది అవుతుంది. ఈయన పొద్దుగా లేచి చెప్తుందా విలేకరుల మీద రౌడ్ షీట్లు ఓపెన్ చేస్తారా? రౌడ్ షీట్లు ఓపెన్ చేస్తే మళ్ళీ రౌడ్ షీట్లు ఓపెన్ చేయమంటారు. సేల్లు చేస్తే రౌడ్ షీట్లా? అవునా? నీ ఇల్లు ఉన్నది హైడ్రా కూలగొట్టే ఒక ఆరోపణ చేసిండు. కాదని నిరూపించు. అంతేగాని మీరు ఎందుకు పోయారు పోలీస్ స్టేషన్కు? ఈయనదంట హైడ్రా, శివారెడ్డి హైడ్రాలో ఇల్లు ఉన్నది అని ఆరోపణ చేసిరంట. నీది కూలగొట్టిరంటే పోలీస్ స్టేషన్కి పోయినట్టు. దానిలో కుక్కలు, చిత్తకార్తి కుక్కలు, లత్కోరు కుక్కలు అని మాట్లాడుతున్నాడు. నీలాంటి అదే చిత్తకార్తి కుక్క, లత్కోరు కుక్క, నీతి లేని కుక్క శివారెడ్డి నువ్వే. నీకు మించినోడు ఎవరు లేడు. నేను ఛాలెంజ్ విసురుతున్నా. ఐఎమ్ మేకింగ్ ఛాలెంజ్ ఫ్రమ్ AVM మీడియా. కమ్ ఫార్వర్డ్ ఆన్ యువర్ ఎవ్రీడే న్యూస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. వీ షుడ్ పార్టిసిపేట్ అండ్ డిబేట్ ఓన్లీ బోత్ you and me. The people will decide which is right. Every day you are spreading poison. You are wanting for poison on Congress and Revanth Reddy. Just if you are journalist, instead of just you can question the government. Definitely you can question. Don't talk nonsense. Don't abuse. Don't insult. Did they do any robbery? Why are you doing this nonsense allegations on the government? నుంచి కూడా వీళ్ళ మీద న్యాయ పోరాటం చేస్తా. ఇట్లాంటి నేను ఒక విషయం చెప్పాలనుకున్నా తెలంగాణ ప్రజలకి. ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీకు అందరు తెలుసు, నాలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది తెలంగాణకు బాగు జరగాలని, తెలంగాణకు మేలు కావాలని తెలంగాణ ప్రజల తరఫున ఫైట్ చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి పోరాటంలో ఇట్లాంటి చిత్తకార్తి కుక్కలు వాళ్ళని ప్రోత్సహించే కొద్దిమంది గద్దలు పెద్దలు ఎవరెవరు అంటే ఇట్లాంటి మనవాడి నిజ స్వరూపం బయటపడుతుంది. అంటే మనవాడు చిల్లరగాడని అర్థం. చిత్తకార్తి కుక్కలు ఎవడు? షేర్ చేసిన వాళ్ళు. నీది పొద్దుగాల లేస్తే షేర్ చేయి, సబ్స్క్రైబ్ అంటావు. నీ షేర్ చేసిన వాళ్ళు, నీ సబ్స్క్రైబ్ అంతా చిత్తకార్తి కుక్కలేనా? ఎవరైనా మాట్లాడితే వాళ్ళని సన్నాసి. ఎందుకు చిత్తకార్తి కుక్కలు అంటావు? అంటే నీ అంత బద్మాషి మాటలు, అబద్ధాలు మేము ఇంతవరకు ఎవరిని అనలే. చిత్తకార్తి కుక్క నువ్వు మాట అన్నావు కాబట్టి నేను టైటిల్లో పెట్టినా, అరే శివారెడ్డి అని. నువ్వే లత్కోరు కుక్కవు, దమ్ముంటే రా డిబేట్కి అని చెప్పి. చిత్తకార్తి కుక్కలంట. సిగ్గులేని భాష ఎందుకయ్యా? చాలా క్రియేట్ చేస్తారు. వీళ్ళన్నీ ఫేకే, గుర్తుపెట్టుకోండి. అన్ని నేను రేవంత్ రెడ్డి చెప్పే ఫేక్ అని అనను, కానీ వీళ్ళ సోషల్ మీడియాలో పెట్టేది మొత్తం ఫేకే. కాంగ్రెస్ సోషల్ మీడియాలో పెట్టేది మొత్తం ఫేకే. ఏందో నాకు అర్థం కాదు. కాంగ్రెస్ అని నువ్వు పెట్టేది రైట్ అంటున్నావా? నేను ఏమంటున్నా అంటే, నువ్వు చెప్పేటివి కూడా 50% నీ వార్తల్లో ఫేకు. నేను ఆన్లైన్ డిబేట్లు నీకు చూపిస్తా. నీ ఛానల్ ఓపెన్ చేసి స్క్రీన్ మీద నేను చూపిస్తా. నీ మాటలు వినిపించి నువ్వు చెప్పిన అబద్ధాలను నేను నిర్గదిస్తా. కమన్, ఛాలెంజ్ చేయి అంటున్నా. అన్నీ ఫేక్ అంట. సిగ్గుండాలా నీకు మాట్లాడడానికి? నువ్వే పెద్ద ఫేక్ గాడావు, ఇంకా ఫేక్ గురించి మాట్లాడుతున్నావు. ఏమైందో ఈయన ఏమన్నా దాడులు చేసిరో, ఈయన ఆస్తులు గుంజుకపోయిరో, ఏమైనా అయిందో నేను అనుకుంటే, ఈయన అంటే ఈయన కామెంట్ చేసినట్టు, ఈయన మీద కామెంట్ చేస్తే మంటలు వేసినట్ట. నువ్వు చేసేది నువ్వు పెంటకేకవాడి తిన్నకన్నా అధ్వానమే. నువ్వు రోజు 2 ఈతలతో తింటున్నావు. నువ్వు రోజు 5 సార్లు పెంటకేకవాడి తినేదే, అశుద్ధమే తింటున్నావు. నువ్వే సొక్కమా ఎట్లా? నీ అంతకు నువ్వు దెబ్బలు కొట్టుకుంటే అయిపోతుందా? నా సైన్యం వాయాప ఇంతగానో అసలు కేసీఆర్ హరీష్ రావు కన్నా ఈయననే పీకుగా అయిపోయాడు. అందులో వాళ్ళకి ఏం తెలియదు. ఇక నేనే వస్తుంది, మాది వస్తుంది, మంచి కాలం చెడ్డకాలం అనుకుంటా.
99% ఎందుకు ఫేక్ పెడతారంటే ఏమైనా మంచి ఉంటే చెప్పుకోనికి అవకాశం ఉంటుంది. ఏమైనా మంచి చేస్తే పలానా మంచి చేసామని పెట్టి ప్రచారం చేసుకొని వస్తుంది. చేతులు గులుగులా అంటుంది జీతం. నేనేమంటున్నా అంటే నువ్వు కళ్ళు లేని కబోదువి, చెవులు లేని చెవిటి వెదవవి, బుద్ధి లేని సన్నాసివి, మనసు లేని నేనేమంటాను ఇంకా ఒక అవిటి మనిషివి నువ్వు. ఏంది కనబడతలేదు సన్నాసి నువ్వు. మీ ప్రభుత్వం ఏమన్నా చేయలేదు? ఏం లేదా చెప్పుకోనికే? ఏం లేదా? పెద్ద ఎత్తున బంగారం తెచ్చిపెట్టకపోవచ్చు, కానీ చేస్తున్నది మొత్తము ఒక నిజమైనటువంటి పారదర్శకమైన పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. నీలాంటి చవటలు కూడా వచ్చి ఇలా అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటే అదే పారదర్శకత, అదే ఫ్రీడమ్, అదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఫ్రీడమ్. ఇలా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి అందులో సోలేడు రూపాయి ₹10 జైలు వేసుకున్నటువంటి సందర్భం రేవంత్ రెడ్డికి ఏం రాలేదు. ధరని తీసుకొచ్చి లక్షల ఎకరాలు కొల్లగొట్టే అవకాశం ఆయనకేం రాలేదు. ఇలా కుటుంబ పాలనతో హైదరాబాద్లో ఉన్నటువంటి భూములను తెగనమ్మి కిరికిరి భూములను మొత్తాన్ని నాశనం చేసి ఐఏఎస్ ఐపీఎస్లను రెవెన్యూ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు టోటల్గా కొన్ని లక్షల కోట్లు దోచినటువంటి భారతదేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని మార్చినటువంటి వాళ్ళ తరపున ఈ సన్నాసి మాట్లాడుతూ ఉన్నాడు. భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి పాలన 8 లక్షల కోట్ల అప్పులకు చెల్లిస్తూ ఇలా భయంతో భక్తితోటి మీలాంటి చిల్లరగాళ్ళ మాటలకు కూడా పట్టించుకోకుండా ప్రజల దగ్గర ప్రజల కోసము ప్రజల కొరకు పరుగులు తీస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో యొక్క కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. ఇక నువ్వేం మాట్లాడతావో నువ్వేం మాట్లాడి నేను చెప్తున్నా కదా, బొచ్చు ఉన్నదిగా ఇది ఉన్నది అంతా. దీన్ని కూడా నువ్వేం చేయలేవు. ఈ ఎంటికలు ఉన్నాయి కదా వీటి కూడా నువ్వు సమానంగా నీ వార్తలు నీ వెంట నువ్వు ప్రజలు రాలుతాయేమనుకుంటున్నావు. మాకు కరెక్ట్ అవకాశాలు లేక చేస్తలేము, పండిస్తే కాదు, ఎక్కడికక్కడ అన్ని వాస్తవాలు మాత్రమే మాట్లాడతాం. గుర్తుపెట్టుకో. నీ లెక్క కాదు, తీసి చూసుకో. మేము నీ లెక్క పిచ్చి పిచ్చి పనులు చేయలే. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలిగా రోజు అదే పని మాట్లాడు, ఒక సిస్టమేటిక్గా. ఆయన ఉద్యోగం పోతుందేమో, ఏదో ఒకటి పెట్టాలి కదని చెప్పేసి ఇట్లా అడ్డమైన పోస్టులు పెడుతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ సోషల్ మీడియాలో వచ్చేటివి, కాంగ్రెస్ వాట్సాప్ గ్రూపుల్లో వచ్చేటివి, కాంగ్రెస్ వాళ్ళు చెప్పే వార్తలు ఏవి నమ్మకండి. అవన్నీ అబద్ధం. నేను ఇక్కడ అవుతుంది నేను అనుకోను. దీని మీద ఇంకా చాలా ముందు చాలా కథలు పడతారు, చాలా స్టోరీలు చెప్తారు, కానీ ఏవి నమ్మకండి. ఏమైనా ఉంటే మెయిన్ మీడియాలో వస్తుంది, నాలాంటి ఛానల్లో వస్తుంది, నిజం బయటపడుతుంది. మెయిన్ మీడియాలో వస్తుంది, నాలాంటి ఛానల్లో వస్తుంది, టీ న్యూస్లో వస్తుంది, ఇంట్లో వస్తుంది అని చెప్పు. నువ్వే పెద్ద బడబాజీ కాదు. నువ్వు చెప్పేదే పచ్చి అబద్ధాలే. దానికి పెట్టి మసి ఊసి రాకుతా ఉంటాడు. ఓరి బాబో, ఈయన నిజమైన సుతపుసం అనుకుంటున్నావు నువ్వు. పెట్టే పోస్టులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. నువ్వు చెప్పినావు కదా, ఇక నమ్మరు. వస్తుంది చలికాలం, తర్వాత ఎండాకాలం కూడా వస్తుంది. అన్ని కాలాలు మనకి కావు, అందరు గుర్తుపెట్టుకోవాలి. బా నువ్వు జర్నలిస్ట్ అంటే తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ శివారెడ్డి హ్యాస్ ట్రమెండస్ నాలెడ్జ్. ద పర్సన్ హూ నోస్ వానకాలం తర్వాత చలికాలం, చలికాలం తర్వాత ఎండాకాలం, ఓన్లీ ద పర్సన్ నోస్ శివారెడ్డి. హీ హ్యాస్ నాలెడ్జ్. నో వన్ డజంట్ నో మోర్ దెన్ హిమ్. ఇంత ఖతర్నాక్గా ఎండాకాలం తర్వాత ఆనకాలం వస్తా అమ్మా, ఇలాంటి మంచి దొరికినోలే. ఎనీవే తెలంగాణ ప్రజలు మాత్రం ఈ ఫేక్ పోస్టుల మీద స్పందించకండి. ఫేక్ పోస్టులు అవసరం అయితే తెలంగాణ జర్నలిస్ట్ తరఫున నేనేమంటున్నా ఇగో స్పందించకండి. నువ్వు ఫేక్ పోస్టుల మీద స్పందించిన సన్నాసి నువ్వే కదా. అది ఫేక్ పోస్ట్ అన్నావు, సిగ్గు లేకుండా మూట కట్టుకొని వచ్చిర్రు. స్పందించినోడు నువ్వే, మళ్ళీ స్పందించొద్దని చెప్తా ఉన్నాడు. నేను పెంటకేగవాడు తింటా, మీరు తినకండి అంటున్నావు, మంచిదేలే, అది ఓకే. కానీ నువ్వు చేస్తుంది ఏంది? ప్రజలకు ఏం చెప్తావంటే నువ్వు చెప్పేటే పచ్చి అబద్ధాలు, ఫేక్ పోస్టులు అంటే స్పందించొద్దంట. ఈయన మాత్రం పోలీస్ స్టేషన్కి పోతాడంట, కేసులు పెడతాడంట. మరి కేసులు ఎందుకు పెట్టినంటే ఈయన మీద నువ్వు ఇల్లు కట్టినావు, హైదరాబాద్ కొట్టిందంటే తప్పంట. అది షేర్ చేసినందుకు ఈయన ఫీల్ అవుతున్నాడు, అందుకు పోలీస్ స్టేషన్ పోయిండు. సిగ్గులేదు. ఇది నేనేమంటానంటే శివారెడ్డి కంప్లీట్గా టోటల్గా నేను ఎందుకు మాట్లాడొచ్చిందంటే ఎవరో షేర్ చేసిరని కాంగ్రెస్ అంటే
అబద్ధమాట. సోషల్ మీడియా పచ్చ అబద్ధం. రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ ఇస్తున్నాడు ఈయన. రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఫేక్ న్యూస్ నడుపుతారు, మేము ఒరిజినల్ నడుపుతున్నామని చెప్తున్నాం. ఎవరు నడుపుతారు, ఏడ నడుపుతారు? సోషల్ మీడియా అక్కడక్కడ కొంతమంది ఉంటే, సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ కాంగ్రెస్ ఫేవర్లో పనిచేసారు అని చెప్పి ఒక ఓటర్లో పిలిస్తే అందరూ ఎగబడ్డారు, మాకు పట్టించుకుంటలేరు కనీసము. కానీ ఇందిరమ్మ ఇండ్లన్న దానికోసం మనం పెట్టుకుంటే అట్లా ఉండదు. వాళ్ళు చెప్పేసారు అట్లా ఉండదు, మీరు ప్రజలు కానీ చెప్పారు, కానీ ఎవడు కూడా పట్టించుకున్న లేడు, పైసలు ఇచ్చిన లేడు. ఒకవేళ ఇవ్వాలని కోరుకుంటున్నా, వాళ్ళు అదే ఇస్తారు కదా. సోషల్ మీడియా పనిచేసేవానికి వాడు ఒక గట్స్ ఉన్నోనికి, ఒక దమ్మున్నోనికి సపోర్ట్ చేస్తే తప్పలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అడగలే దోచింది కాబట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఇలా నేను ఎడబెట్టుకున్న ఆఫీసు నా ఇంట్లో ఉంది. ఇది ఎందుకు రెంట్ కట్టలేము? నా కెమెరామ్యాన్ తల్లి చచ్చిపోతే నా తన డబ్బులు లేవు. నాకు కొత్త బండి యూనికాన్ ఉండేది, ఇచ్చేసిన నేను బండి. వాడికి నెలకు 15 రోజులు జీతం ఇవ్వాలి. నేను 30,000 నెలకు, 15 రోజులు అంటే 50,000 ఇవ్వాలి. 8,000 ఇచ్చిన, 42,000 ఇవ్వాలి. నా యూనికాన్ బండి ఇచ్చేసిన, వాడు 70,000కి అమ్ముకున్నాడు. ఏం చేస్తారు, తప్పదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మేము పని చేస్తున్నాం. అంటే పని అంటే ఏదో జీవితంలో పైసలు ఉంటేనే కాదు, సందర్భం వస్తుంది, అవకాశాలు వస్తాయి, ఎక్కడైనా గుర్తింపు వస్తుంది అనే ఉద్దేశంతో ఎవరైనా దానికే చేస్తారు. నేను ఉత్తగానే నేను నీతివంతుణ్ణి, నేను గౌతమ బుద్ధుణ్ణి. ఎస్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రాజకీయాలు రావాలనుకుంటారు. మేము కూడా రాజకీయాలు రావాలనుకున్నాం. పార్టీ కోసం అంటే గడ్డి తినను. మళ్ళీ నేను లేనిది ఏమైనా మాట్లాడి ఉంటే, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నా వీడియోలలో తీరి. కానీ శివారెడ్డి ఆయనతో పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు, 50% అబద్ధాలు. నేను డిబేట్కి రెడీ ఉన్నా, పిలువాయన అంటున్నా. శివారెడ్డి వార్తల మీద, శివారెడ్డి, ఇఫ్ యూ హ్యావ్ కరేజ్ యాక్సెప్ట్ మై ఛాలెంజ్, వీ విల్ డిస్కస్, ద పీపుల్ కెన్ డిసైడ్ విచ్ ఇస్ రైట్ అండ్ విచ్ ఇస్ రాంగ్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపించండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.